తిరుగుతున్న ఫ్యానును చూపించి దీనిని ఎవరు తిప్పుతున్నారు అంటే మీరు విద్యుత్ శక్తి తిప్పుతుంది అంటారు. అలాగే మండుతున్న కుకింగ్ గ్యాస్లోని ఉష్ణశక్తి గిన్నెలోని అన్నంను ఉడికిస్తుంది అంటారు. అలాగే మనిషిలోని ఆత్మశక్తి మనిషి చేసే అన్ని పనులను చేయిస్తుంది. సెల్ ఫోన్ బ్యాటరీలోని విద్యుత్ శక్తి సెల్ ఫోన్లోనే ఉన్న ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసుల లాంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ మరియు యూజర్ సాఫ్ట్వేర్ల ద్వారా అంటే మెమరీ చిప్లో దాచిన సమాచారం ద్వారా నేను అనే మాట అనగలుగుతుంది. అలాగే ఆత్మశక్తి ప్రాథమిక మనసు మరియు అహంలను పొందినప్పుడు మాత్రమే నేను అనే మాట అనగలుగుతుంది. మీకు రోడ్ సైడ్ ఉన్న ఒక రాయిని చూపించి ఇది మీకు ప్రమాదకరమైనదా అని అడిగితే మీరేమంటారు? మంచి లేదా చెడు అనే లక్షణాలు రాయికి ఉండవు, అది తటస్థంగా ఉంటుంది అంటారు కదా. మరి అదే రాయి పిచ్చివాడి చేతిలో చేరితే ఆ రాయిని చూసి ఎందుకు భయపడిపోతారు? నిజానికి మీ భయం చేతిలోని రాయి గురించి కాదు, దానిని వాడు మీ దిశ వైపు విసరడం మరియు దానిలోకి గతిశక్తి ప్రవేశించడం. అంటే శక్తి ప్లస్ పదార్థం ప్లస్ దిశ వల్ల మీరు భయపడతారు. రాయికి దిశ ఎలా ఏర్పడింది? పిచ్చివాడి మనసు వల్ల అది ఏర్పడింది. వాడిలోని ఆత్మ వాడి ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసులను విడిచిపెట్టి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు ఆ భయం ఉండదు. అంటే వాడి ఆత్మ ప్రాపంచిక ఆత్మగా అంటే ప్రాపంచిక నేనుగా మారేంత వరకు ఆ భయం ఉండదు. అంటే మీ భయము వాడి చేతిలోని రాయికి ఒక దిశని ఇచ్చే వాడి ప్రాథమిక మరియు ద్వితీయ మనసుల వల్ల మాత్రమే. ఆత్మశక్తి తనంతట తానుగా ఏదో చేయాలని ఎప్పటికీ అనుకోదు. ఆ పిచ్చివాడి పిచ్చితనానికి చెడ్డవాడి చెడుతత్వానికి కారణం దిశని ఇచ్చే రెండు మనసులు. పిచ్చివాడి చేతిలోని రాయి లేదా చెడ్డవాడిలోని చెడుతనం ఇతరులకే కాదు, అది వారికి కూడా హాని చేస్తుంది. ఎలాగా అంటే ఆ పిచ్చివాడు విసిరిన రాళ్ల దెబ్బలకు వెంటనే వాడి వీపు మీద దెబ్బలు పడతాయి, లేదా చెడ్డవాడి చెడు పనులకు ప్రతిఫలంగా ఆలస్యంగానైనా వాడికి సమాజం నుండి చెడు రియాక్షన్ దొరుకుతుంది. అది భౌతికంగానైనా కావచ్చు లేదా మానసికంగానైనా కావచ్చు. వాడి మనసు పిచ్చిది కాబట్టి వాడు పిచ్చివాడులా ప్రవర్తిస్తున్నాడు, కానీ నా మనసు పిచ్చిది కాదు కదా అని ఎవరైనా అనవచ్చు. హడావుడిగా ఒక పని చేసి తర్వాత ఆ పని చేసి ఉండాల్సింది కాదు అని పశ్చాత్తాపపడే సందర్భాలు లేవంటారా? నేను చేసింది తప్పు పని లేదా పిచ్చి పని అని బయట ఎవరితో అనుకున్నా తనలో తాను అనుకునే సందర్భాలు లేవా? అందరూ అనుకునే పిచ్చివాడి మనసు సంపూర్ణమైన పిచ్చిది, కానీ మనసు ద్వారా ప్రపంచానికి అతుక్కనున్న మనిషి మనసు సంపూర్ణంగా కాకపోయినా పాక్షికంగా పిచ్చిదే. ఏ పని అయినా చేయడానికి మూలం ద్వితీయ మనసు యొక్క డి అంటే జ్ఞాపకాల పుస్తకంలోని ప్రాపంచిక సమాచారం మరియు సూచనలు లేదా నిర్ణయాలు లేదా కోరికలు. దానిని చదివేది ఎవరు? ప్రాపంచిక ఆత్మ అంటే A+B+C చదువుతుంది. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ ఏ శరీరంలో అయితే ఉందో ఆ శరీరంలోని డిని అనుసరించి ఆ శరీరానికి అది స్నేహితుడుగా లేదా శత్రువుగా కూడా వ్యవహరిస్తుంది అంటాడు భగవద్గీతలో. డి పిచ్చిది అయి ఉంటే ఏబీసీ దానిని వదిలించుకునే ధ్యాన పద్ధతి నేర్చుకుని ఉంటే అది అతని శరీరానికి మేలు చేసినట్లవుతుంది. అలా కాకుండా ఆ పిచ్చి డిని ఉపయోగించి ఏబీసీ చేసే పనులతో అది అతని శరీరానికి హాని కలిగిస్తుంది. అది అలా కంటిన్యూ అవుతే అదే నరకం అంటాడు భగవద్గీతలో. ఏబీసీ ధ్యానంతో డిని వదిలించుకొని జి ద్వారా హెచ్ని చేరితే అదే స్వర్గం, అంటే అదే శాశ్వత శాంతి ఆనందాలను ఇస్తుంది అంటాడు కృష్ణుడు. ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు.